హలో అండి, సింపుల్గా ఆలూ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి. హలో అండి, నేను మీ గాయత్రి. శ్రీమాత్రే నమః. ఆలూ ఫ్రై చేసుకోవడానికి బాండీ పెట్టుకున్నానండి. ఆయిల్ వేస్తున్నాను. మనకి సుమారుగా ఎంత వేసుకోవాలో తెలుస్తుంది కదా ఫ్రై చేసుకోవడానికి, అంత వేసేసాను. ఇది పల్చగా ఉంటుంది కాబట్టి బాండీ కొద్దిగా వేడిగానే ఉన్నది. ఆలుగడ్డ తరిగి పెట్టుకున్నాను, అవి ఈ ఆయిల్లో వేసేసుకుంటున్నాను. ఈ ఆలూ ఫ్రైకి పోపులు అంటూ ఏం వేయనండి నేనైతే, ఎందుకంటే ఇవి కొంచెం రోస్ట్ చేసుకుంటాం కాబట్టి వేయను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నా. దీన్ని నిదానంగా ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. నాకు బీపీ షుగర్లు ఉన్నాయని నేను వీడియోల్లో అప్పుడప్పుడు చెప్తూ ఉంటాను కదండి. నేను దాదాపు 1 వీక్ నుంచి సిక్ అయి ఉన్నాను. నా వాయిస్ వింటే మీకు అర్థమవుతుంది. అంతకుముందు ఒక వీడియోలో మీకు జలుబు చేసిందండి అని చెప్పాను. బ్లడ్ ఇన్ఫెక్షన్ వచ్చి ఒక 4 రోజులు హాస్పిటలైజ్ అయ్యాను. హాస్పిటల్లో నుంచి 2 డేస్ అయింది బయటకు వచ్చి. కొద్దిగా లేసిన మా పిల్లలు చేసి పెట్టారు నాకు. ఇవాళ్ళే నేను వంటగదిలోకి వచ్చాను. అందుకనే సింపుల్గా అవుతుందని ఆలూ ఫ్రై చేస్తున్నాను. ఇటు పక్కేమో పప్పుచారు పెట్టాను. వెదర్ చల్లగా ఉంది కదా, పప్పుచారు అనేది తరచుగా అవుతూ ఉంటుంది. ఇది ఫ్రై అయ్యేదాకా వెయిట్ చేద్దాము. ఇన్ని రోజులు వీడియో అందుకనే లేట్ అయిందండి, నేను సిక్ అవటం వల్ల. ఇది కూడా ఇప్పుడు తీస్తున్నా, ఓపికని బట్టి పెడతాను. మధ్యలో ఒకసారి కలుపుతామండి. ఇట్లా చూస్తున్నారు కదా, ఫ్రై అవుతుంది. ఇవి అతుక్కుంటాయి, స్టీల్ బాండీ కదా, ఒక్కోసారి అతుక్కునే అవకాశం కూడా ఉంటుంది. అయితే నాకు ఫుల్ ఫీవర్ వచ్చిందండి. ఫీవరు, వామిటింగ్స్ ఎప్పుడు నాకు అలా రాలేదు. అంటే అయినప్పటికి కూడా మామూలు ఫీవరే. అంటే బ్లడ్ ఇన్ఫెక్షన్ ఉండబట్టి సోడియం లెవెల్స్ కూడా పడిపోయినాయి ఈ వామిటింగ్స్ తోటి. అసలు డిహైడ్రేషన్ అయిపోయి మనిషిని ఉంటానో లేదో అన్నట్టు అయిపోయిందండి నా పరిస్థితి. అంత సీరియస్నెస్ నుంచి కూడా కోలుకున్నాను. ఇప్పుడు బాగానే ఉన్నా కానీ అంత ఎనర్జీ లేదు. నా వాయిస్ వింటే మీకు అర్థమవుతుంది కావచ్చు. రోజుకి ఎన్ని ట్యాబ్లెట్లు అంటే ట్యాబ్లెట్లు మింగలేక అవస్థ పడుతున్నాను. నాది ఆల్రెడీ ఇన్సులిన్, బీపీ ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ కూడా వాడతాను. దానికి తోడు ఇట్లా అయ్యేసరికి నాకు షుగర్, బీపీలు వచ్చి 20 ఇయర్స్, చిన్న వయసులోనే వచ్చినాయి. 20 ఇయర్స్ అబోవ్ అయింది. అయినప్పటికీ నేను ఎప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యే పరిస్థితి రాకుండా బాగానే మెయింటైన్ అయ్యాను, కానీ ఈసారి నా వల్ల కాలేదు. ఇప్పుడు కూడా దాదాపు ఒక 1 నెల రోజులన్నా జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫెక్షన్ లెవెల్స్ హై ఉన్నాయని మా పిల్లలు కోపడుతున్నారు. అయినా నిదానంగా ఏదో మరీ ఖాళీ కూర్చోలేక చేస్తున్నాను. ఇది ఇట్లా హాఫ్ ఫ్రై అయిందండి. అంటే నేను కొంచెం సిమ్లో పెట్టాను. హాఫ్ ఫ్రై అయింది కాబట్టి నేను ఆనియన్, కొద్దిగా ఒక్క పచ్చిమిర్చి, కరివేపాకు అన్నీ దీంట్లో వేసేసానండి. ఆనియన్ వేసి వండుకుంటే ఆలు బాగుంటుందండి తినడానికి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలుపుకున్నాము. ఇవి ఆనియన్ చూడటానికి ఎక్కువ కనిపిస్తాయి కానీ ఉడికిపోతే కొద్దిగానే అవుతాయండి. అట్లనే సరిపడా పసుపు వేసుకుందాం దీంట్లో. ఎట్లాగో ఆనియన్ వేసేసాం కాబట్టి సగం అయిపోయినట్టే. అట్లనే సరిపోయినంత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ చూసి వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. అన్నిటికీ బట్టి చక్కగా ఉడుకుతాయి. ఇది స్టేజ్కి వచ్చిందండి. ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే. కాకపోతే ఇంకో 2 నిమిషాలు సిమ్లో ఉడకనిస్తాను. అయితే ఇప్పుడు కారం యాడ్ చేస్తున్నాను. మా కారం ఎక్కువ కారం లేదు, నేను పట్టించిందే ఇది. మీకు ఇదివరకు కూడా వంటలు చేసేటప్పుడు చెప్పాను. దీన్ని ఒకసారి ఇట్లా కలిపేసుకొని 1 నిమిషం, నేను ఆయిల్ ఫ్రై అయిన తర్వాత తీయచ్చు అన్న ఉద్దేశంతో కొద్దిగా ఎక్కువ పోసాను. బట్ ఇది కలిసిపోయింది, అందుకని తీయట్లేదు.
కొంచెం ఆయిల్ ఎక్కువైనట్టు అనిపిస్తుంది, కానీ రుచి బాగానే ఉంటుంది. ఇంతేనండి, నేను కలిపేసాను. ఇది మొత్తం చూస్తున్నారు కదా మీకు ఎట్లా కనిపిస్తుందో. మా అబ్బాయికి అయితే ఆలూ ఫ్రై చాలా ఇష్టము. అంచులు ఎంబడి చూశారు కదా, నూనె వదులుతుంది. ఆల్మోస్ట్ అయిపోయినట్టే, నేనే ఉంచాను. బాగా ఆకలిగా ఉన్న వాళ్ళకి, నీరసంగా ఉన్న వాళ్ళకి ఇటువంటి ఫ్రై అయితే వెంటనే ఎనర్జీ వస్తుందండి. నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు నా వీడియోలు మీకు నోటిఫికేషన్స్ రూపంలో నేను వీడియో పెట్టగానే తెలుస్తుంది. ధన్యవాదాలు.